నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇంకా మా ఊర్లో జాతర స్టార్ట్ అయింది. ఇంకా జాతరకి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే ఈసారి చేయలేదు. సంధ్యాకకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇంకా సెల్బిండి చేయాలి కదా, సెల్బిండి పాలు. సో దాని ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాము. ఏమంటే పండుగ దినం చేసే సెల్బిండి భలే టేస్ట్ ఉంటుంది, అంతే కష్టం కూడా ఉంటుంది. అది కరెక్ట్గా షేప్ వచ్చేదానికి, కరెక్ట్గా పాకమెత్తలా ఒకటి అరలిపోతుంది. సో దానికి నీట్గా కొట్టి చేసి నీట్గా షేప్స్ వేస్తూ ఉన్నాము. ఇంక ఇది షేప్స్ వేసేపాటికి నైట్ అయిపోతుంది. అంతవరకు చేస్తూనే ఉంటుంది నేను సందక. సో ఫుల్ చెప్పలేదా, నైట్ అయిపోయా. ఇంకా నైట్ అవంతా పెట్టి ఇంకా డిన్నర్ చేసి ఇంకా నెక్స్ట్ డే సెల్బిండి పాలు. సో దానికి ఈ అవన్ పట్టుకుంటే ఈ ఎవరోంచే మాటలు చెప్తూ ఉంటుంది, మాకు టైంపాస్ అవుతుంది. ఇంకా ఈ పూలంతా సింపుల్గా మేమే అరేంజ్ చేస్తాము. ఇంకా చిన్నోళ్ళు అయితే ఆడుకొని డాన్స్ వేసుకొని ఉంటాడు. వీడు బాగా చేస్తూ ఉండి డాన్స్ చూస్తూ ఉండి. ఇంక ఇది మార్నింగ్ అదే సెల్బిండి పాలు చేసేది. అండ్ నేను సింపుల్గా ఇట్లా రెడీ అయ్యింది. ఇంకా దేవస్థానం పోతాము అనేసి ఇంకా మా మమ్మీను మా పెద్దమ్మ వచ్చిండ్రి. ఇంకా వాళ్ళని తోడుకొని ఇంకా దేవస్థానం పోతాము. ఇప్పుడు అమ్మవారు అయితే అలంకరణ బాగా చేసిండ్రి. అండ్ చాలా బాగుండే దేవాన్ని చూసేదానికి. ఇంకా మా పాత ఇంట్లో అందరూ కూర్చొని రోజు పది మాటలు చెప్పుకొని ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాయి కదా. సో అందరూ చాట్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా మా పాత ఇంట్లోనే రోజు పది ఆడే ఉండేసి ఇంకా ఇంటికి పోతా ఉన్నాం. అండ్ రోడ్లో అంతా లైట్లు వేసి ఎంత బాగుంటుందో చూసేకి. పండుగ అంటేనే లైట్లు అంతా ఉంటేనే ఫుల్ కల్గా ఉంటుంది, ఊరు చూసేకే బాగుంటుంది. ఇంకా మేమైతే డిన్నర్ అవుట్ సైడ్ తింటిమి. ఇంక మార్నింగ్ వచ్చేసి ఇంకా నాన్ వెజ్. సో నేను ఇడ్లీ ఇంకా కబాబ్ కలిపెట్టింది. ఇంకా మమ్మీ వచ్చి చికెన్ ఫ్రై చేసిండే. ఇంకా వెజ్ తినేవాళ్ళకి వెజ్ అనేసి ఆలు కర్రీ, ఇంకా అన్నము, మజ్జిగ, ఇంకా చట్నీ చేసింది. నాన్ వెజ్ తినేవాళ్ళకి నాన్ వెజ్, వెజ్ తినేవాళ్ళకి వెజ్ అనేసి. ఇంకా అప్పుడైతే ఇంట్లో తినేకయ్యలేదు, ఇంకా అవుట్ సైడ్ ఇంక ఊర్లో అందరూ పిలుస్తారు అనేసి ఊరు నాన్ వెజ్కి రెడీ అయింది. ఇంకా పల్లెకీలు అంతా అవుతా ఉండే. ఇది ఫిఫ్త్ డే 5 days చేస్తారు మా ఊర్లో పండుగ. ఉద్దినాలు, బెల్లం దీపాలు, సెల్బిండి దీపాలు, అండ్ ఇంకొక దినము నాన్ వెజ్ అట్లా. ఇంకా 5th day అయితే ఇట్లా జాతర. సో ఆట సామాన్లు అంతా, చిన్నోడైతే ఆట సామాన్లు జాతర అంటేనే ఫుల్ ఇది కదా, అవి ఇవి తీసుకొని బాగుంటాయి అనేసి ఆట సామాన్లు అంతా ఇంకా ఊర్లో దేవస్థానము. సో ఆ దేవస్థానంకి వస్తుంది మార్నింగ్. ఇక్కడ మధురం దేవస్థానము, మధురం జాతర చేస్తారు చాలా జోరుగా. సో ఇక్కడ సిడి అదంతా ఎత్తుతారు. మేము 3 o'clock వస్తే సిడి ఎత్తుతారు బిడ్లకి. అదే ఫేమస్ ఇక్కడ జాతర అంటే. కానీ మేము మార్నింగ్ వచ్చేసింది. అలాంటి మార్నింగ్ క్రౌడ్ కమ్మీ ఉంటుంది, జనాలు ఉండేలే. సో ఇంకా దర్శనం కూడా చాలా బాగా అవుతుంది అనేసి. మా ఊర్లో అయితే మధురం జాతర అంటే చాలా ఫేమస్. ఇంకా అమ్మవారి దర్శనం అంతా అయిపోయినాక ఇంకా ఆడే పొద్దున్న ఇంకా నైట్ గంట నాన్ స్టాప్ అన్నదానం చేస్తూనే ఉంటారు. సో ఇంకా ఆడే ప్రసాదం అంతా తినుకొని ఉంటుంది. అంటే అవుతానే అంగడిలంతా పెట్టింది. ఎవడు ఎగ్జిబిషన్ ఉన్ను, బట్ ఇక ఎగ్జిబిషన్ లేదు. ఏమంటే ఇంకా ఇప్పుడు ఈ మంత్ అంతా జాతరలే కదా. సో ఎక్కడో వేరే తోట వేసింది.
ఇంకా అవుతానే అంతా ఓపెన్ అవుతా ఉండే. మేము మార్నింగే వచ్చింటిని దేవస్థానంకి. ఇంకా ఈవినింగ్ ఎగ్జిబిషన్ ఉంటే బిడ్డలంతా ఆడతారు ఎగ్జిబిషన్లే. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్.